హరీష్ రావు కొత్త ఆలోచన చేశారు. పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరీష్ అన్న ఉద్యోగ యాప్ రూపకల్పన చేశారు. సో సిద్దిపేట డిగ్రీ కళాశాలలో యాప్ ప్రారంభించారు. ఆ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సో సరే, డిగ్రీ పూర్తి కావాలంటే 15 సంవత్సరాలు చదువుకుంటే డిగ్రీ పూర్తి అవుతుంది. పీజీ పూర్తి కావాలంటే 17 ఇయర్స్, 17 ఏళ్ళు చదివితే పీజీ పూర్తి అవుతుంది. మరి 17 ఏళ్ళు కష్టపడి చదివినటువంటి మీరు అంటే ఇప్పుడు చేయలెత్తమంటే ఏమైంది? జాబ్స్ చేస్తామన్న వాళ్ళే 95% ఎత్తారు, వ్యాపారం చేసేవాళ్ళు 5% ఎత్తారు. గుజరాత్ పోయినామనుకోండి, అక్కడ జాబ్ చేసే వాళ్ళు తక్కువ ఎత్తుతారు, వ్యాపారం చేస్తామనే వాళ్ళు ఎక్కువ ఎత్తుతారు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనలో కొంచెం ఎక్కడో తక్కువ ఉంది. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి మీలో. కొంతమంది ఉద్యోగాన్ని చేస్తాం కాదు, మేము ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి స్థితిలో మీరు కొంతమంది ఆలోచించారు. అంటే ఈరోజు ప్రపంచంలో ఈ జెన్ జీ వచ్చిన తర్వాత ప్రపంచ ఆలోచనలు మారాయి. గ్లోబ్ అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనలు మారుతూ ఉన్నాయి. మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సరే, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి, దానికే నేను మీకు సాయం చేయడం కోసం వచ్చాను. కానీ ఉద్యోగం ఒక్కటే కాదు, నేను ఉద్యోగం చేస్తాను కాదు, నేను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి ఆలోచనలో కూడా మీరు ఉండాలి. మీ ఆలోచన విధానం ఉండాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. నిజానికి సిద్దిపేటలో నేను ఒకప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఉండేది. పెద్దలు రాజేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి, గురువారెడ్డి గారు, రాజేశ్వరరావు గారు ఈ కాలేజ్ తెచ్చారని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా ఈ కాలేజ్ ఎంతో మందిని విద్యావంతులను చేసింది. ఎంతో గొప్ప గొప్ప మేధావులను, ఉద్యోగులను ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి అందించిన కాలేజ్ ఇది. ఇంకా విద్యలో సిద్దిపేట ముందుండాలని నేను కూడా ప్రయత్నం చేసి ఒక 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, ఒక గవర్నమెంట్ ఐటీఐ తెచ్చాం, మెడికల్ కాలేజ్. ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఒక కళ. అటువంటి మెడికల్ కాలేజే సిద్దిపేట తెచ్చాం. నాట్ జస్ట్ ఎంబీబీఎస్, పీజీ కూడా తెచ్చినాం. 18 డిపార్ట్మెంట్స్లో పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. ఆల్ టాప్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 18 డిపార్ట్మెంట్స్లో మెడికల్ పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. ఒకటి కాదు, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 బీఎస్సీ పారామెడికల్ కాలేజీలు. బీఎస్సీ పారామెడికల్ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. వేరియస్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్ ఎట్లా స్పెషలైజేషన్ ఉంటుందో పారామెడికల్లో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. అనస్థీషియాకు ఒక స్పెషలైజేషను, కార్డియాలజీలో ఒక స్పెషలైజేషను, అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో ఒక స్పెషలైజేషను. డిపార్ట్మెంట్ వైజు బీఎస్సీ పారామెడికల్లో కూడా అనేక స్పెషలైజేషన్ కోర్సెస్ సిద్దిపేటలో పెట్టించాం. నర్సింగ్ కాలేజ్, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. బీ ఫార్మసీ కాలేజ్ కూడా తెచ్చాం. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చాం. వాట్ నాట్ అంటే పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్, అన్ని రకాల చదువులను నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్లు, మెడిసిన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, మన పీజీ కాలేజ్ని కూడా బాగా డెవలప్ చేసుకొని వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ కోర్సెస్ను కూడా సిద్దిపేట పీజీ కాలేజ్లో కూడా తేవడం జరిగింది. ఒకప్పుడు ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేది, ఇప్పుడు రెగ్యులర్ యూనివర్సిటీ కోర్సెస్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. సరే, విద్య పరంగా బాగా అభివృద్ధి చేశాం, ఇంకా చేద్దాం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ డూ ఇట్. బట్ నా ఆలోచన ఏంటి? చదువు ఒకటే కాదు కదా, జీవితంలో మీరు స్థిరపడాలి. దానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. వేరియస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని నాక్ది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది నాక్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేటలో పెట్టాం. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ను సిద్దిపేటలో తెచ్చాం. యూనియన్ బ్యాంక్ నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, యూనియన్ బ్యాంక్ది కూడా ఇక్కడే రింగ్ రోడ్లో ఒక రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ పెట్టించాం. మన ఐటీ టవర్ కట్టాం సిద్దిపేటలో. మొన్న వెళ్ళాను ఐటీ టవర్కి. వెళ్తే ఎక్కడ చదువుకున్నామమ్మా అంటే, నేను సిద్దిపేట కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, నేను ఎంబీఏ చేశాను, ఎంసీఏ సిద్దిపేట కాలేజీలో చదివాను. అట్లా రకరకాలుగా ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఈ సిద్దిపేటలో చదివి సిద్దిపేట ఐటీ టవర్లో జాబ్ చేస్తూ ఉన్నారు. చక్రవర్తి కూడా ఇక్కడేనా? అయితే నాకు సంతోషం అనిపించింది, ఐటీ టవర్లో అంతా గర్ల్సే 80% ఉన్నారు, 20% బాయ్స్ పనిచేస్తున్నారు. సిద్దిపేట ఐటీ టవర్లో 360 మంది జాబ్ చేస్తే
300 మంది గర్ల్సే సిద్దిపేట గర్ల్సే జాబ్ చేస్తున్నారు. బాయ్స్ తక్కువ ఉన్నారు. బాధ కలిగింది, బట్ గర్ల్స్ ఉన్నందుకు సంతోషమైంది. బట్ అట్లా ఆ ఐటీ టవర్లో కూడా ఒక